పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడంతో పాటు పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతేకాక భారత్లోని పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సైన్యం సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలోని జనరల్స్, ఉన్నత అధికారులు తమ కుటుంబాలను దేశం దాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయీద్ అసీఫ్ మునీర్ను ఆ దేశం విడిచి పారిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల తన కుటుంబాన్ని దేశం దాటించిన పాక్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఆయన కూడా దేశం నుంచి పారిపోయినట్లు పాక్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు ఆయన భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు, భిన్న జాతులను ఇటీవలే మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత 2 రోజులకే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని గుర్తించిన భారత్ ఆ దేశంపై ఆగ్రహంతో ఉంది. దీంతో ఎప్పుడైనా భారత సైన్యం పాకిస్తాన్పై విరుచుకుపడవచ్చని ఆ దేశం వణికిపోతుంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ దేశం నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రావల్పిండి బంకర్లో మునీర్ తలదాచుకున్నాడని మరో ప్రచారం వినపడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దేశం విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ పిఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో పాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఉన్నారని తెలిపింది. అయితే దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవని పాక్ మీడియా అభిప్రాయపడింది.